హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం లిటిల్ చిల్డ్రన్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ మూవీ పేరు లిటిల్ చిల్డ్రన్ అని ఉన్నా కానీ ఈ స్టోరీ మాత్రం మనకు ప్రజెంట్ సమాజంలో జరుగుతున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ గురించి, అలానే వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంటర్నల్ కనెక్షన్స్, అలానే వారి సైకాలజీ గురించి చాలా డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఈ మూవీని కూడా చూడడానికి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి వ్యక్తి జైలు నుంచి బయటకు వెళ్లిపోయాడని, అందువల్ల వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో ఆ టౌన్ లో ఉన్న మదర్స్ అందరూ వారి పిల్లలతో పాటు వారు ఆడుకుంటున్నటువంటి ప్లేసులకు కూడా వెళ్లి వారి పిల్లలకి తోడుగా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో కొంతమంది వారి పిల్లల్ని ఆడించడానికి పార్క్ లో వచ్చి వారికి కాపలాగా ఉంటారు. అక్కడికి లీసా కూడా తన పిల్లల్ని ఆడించడానికి ఆ పార్క్ తీసుకుని వస్తుంది. అప్పుడు ఆ పార్క్ లో ఉన్నటువంటి ముగ్గురు ఆడాలను మాట్లాడుకుంటూ ఉండగా అదే పార్క్ కి జాన్ అనే వ్యక్తి తన పిల్లాడిని తీసుకుని తన కాపలాగా వచ్చి ఉంటాడు. జాన్ హ్యాండ్సమ్ గా ఉండటంతో వారి ముగ్గురు జాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్నటువంటి లీసా కూడా జాన్ ని చూసి జాన్ ని సీక్రెట్ గా ఇష్టపడుతూ ఉంటుంది. మరోవైపు జాన్ మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంటూ బార్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండటంతో తను చదువుకున్న తర్వాత మిగిలిన సమయంలో పిల్లాడిని ఆడించడానికి పార్క్ కు తీసుకుని వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్ళినటువంటి జాన్ ని తన వైఫ్ సోఫియా దగ్గర చూపిస్తారు. సోఫియా ఉద్యోగం చేస్తూ ఇంట్లో చాలా కష్టపడుతూ ఉంటుంది. అలా భార్య కష్టపడుతూ ఉండటంతో భర్తతో ప్రేమగా గడపలేకపోతుంది. ఇలా వారిద్దరి మధ్య ఫిజికల్ గాను అలానే మెంటల్ గాను చాలా డిస్టెన్స్ ఉంటుంది. అయినప్పటికీ వారి మధ్య ఎటువంటి గొడవలు లేనట్టు నార్మల్ గా జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో లీసా తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి పార్క్ లో వాళ్ళ పిల్లలకి కాపలాగా ఉన్నప్పుడు అదే పార్క్ కి జాన్ కూడా వచ్చి తన పిల్లలని ఆడించుకుంటూ ఉంటాడు. అప్పుడు లీసా ఫ్రెండ్స్ లో ఒకరైనటువంటి జిమ్మీ జాన్ హ్యాండ్సమ్ గా ఉన్నాడని, అలాంటి అబ్బాయి దగ్గర నెంబర్ కావాలంటే చాలా కష్టమని అంటుంది. అందుకు లీసా జాన్ దగ్గర తాను నెంబర్ సంపాదిస్తానని జిమ్మీతో పందెం వేసి మరి లీసా జాన్ దగ్గరకు వెళ్లి తనతో పరిచయాన్ని పెంచుకుంటూ ఉంటుంది. కానీ లీసా నిజానికి జాన్ తో మాట్లాడాలని కావాలని జిమ్మీతో పందెం వేసి మరి జాన్ తో కన్వర్సేషన్ మొదలు పెడుతుంది. అలా జాన్ తో లీసా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నప్పటికీ జాన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో అలా వెళ్లిపోతూ ఉన్నటువంటి జాన్ కి లీసా అసలు విషయం చెప్పి తన ఫ్రెండ్స్ తో తన నెంబర్ తీసుకుని వస్తా అని బెట్టు కట్టానని తన నెంబర్ ఇస్తే వారు బెట్టులో సంపాదించిన డబ్బులు కొంత భాగం తనకిస్తానని అంటుంది. కానీ జిమ్ దగ్గర పని లేకపోవడంతో లీసా కనీసం తనకు హగ్ అయినా ఇస్తే వారి దగ్గర ఎలాగైనా మేనేజ్ చేస్తానని చెప్పి జాన్ ని తనను హగ్ చేసుకోమంటుంది. కానీ జాన్ మాత్రం లీసా కంటే ముందు నుంచి చూసి ఇష్టపడుతూ ఉండటంతో డైరెక్ట్ గా లీసాని హగ్ చేసుకుని మరియు కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో లీసా షాక్ లో ఉండిపోతుంది. ఇది చూసినటువంటి లీసా ఫ్రెండ్స్ కూడా జాన్ లీసా సడన్ గా అలా బిహేవ్ చేయడంతో అక్కడి నుంచి వారి పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతారు. ఇక ఆ రోజు నుంచి వారిద్దరు ఒకరిని మరొకరు ఎంతలా మర్చిపోవాలనుకున్నా పదే పదే ఒకరికి మరొకరు గుర్తు వస్తూ ఉండటంతో జాన్ ఎలాగైనా లీసాని కలవాలని తన కోసం పార్క్ కు వెళ్లి అక్కడ వెతుకుతాడు. కానీ అక్కడ కనిపించకపోవడంతో అక్కడే ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లి కూడా లీసా కోసం వెతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జాన్ లీసా కనిపించకపోవడంతో ఇక లీసాని మర్చిపోయి బార్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి చదువుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరకు వచ్చినటువంటి జాక్ రోనీ దగ్గర నుంచి వారి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పిల్లల్ని కాపాడడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నా అని, అందుకు తానే ప్రెసిడెంట్ అని చెప్పి ఆ ప్రెసిడెంట్ మెంబర్స్ అందరి దగ్గరికి తీసుకుని వెళ్లి జాన్ ని పరిచయం చేపిస్తాడు. అలానే జాక్ కి రగ్బీ గేమ్ ఇష్టం ఉండటంతో జాన్ ని కూడా ఆ టీమ్ లో జాయిన్ చేపించి మరి వారందరూ ఆ రోజు నైట్ రగ్బీ గేమ్ బాగా ఆడుతారు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి లీసా తన మార్నింగ్ జాగింగ్ వెళ్ళడానికి తన ఫ్రెండ్ తో పాటు అక్కడి నుంచి బయలుదేరబోతుంది. కానీ ఇంతలో తన హస్బెండ్ కి ఆ విషయం చెప్పడానికి తన హస్బెండ్ రూమ్ కి వెళ్ళగా లీసా హస్బెండ్ మాత్రం తన ల్యాప్టాప్ లో వీడియోలు చూసుకుని తన సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటాడు. దాంతో లీసా తన మొగుడిపై చిరాకు పడి తను జాగింగ్ వెళ్లి వచ్చిన తర్వాత తన హస్బెండ్ అంతు తేల్చాలని అనుకుంటుంది. కొంతసేపటి తర్వాత లీసా తన ఫ్రెండ్ తో పాటు వాకింగ్ కి వెళ్లి ఇంటికి రాగానే తన కోసం జిమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది. జిమ్మీని కలిసినటువంటి లీసాకి జాన్ తన కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా వెతుకుతూ ఉన్నాడని, అంతేకాకుండా జిమ్మీని లీసా గురించి పదే పదే అడిగాడని చెప్పి జాన్ గురించి లీసాకి గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత జాన్ ని గుర్తు తెచ్చుకుంటూ లీసా తన హస్బెండ్ తనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ తనను పట్టించుకోకుండా జాన్ నే తలుచుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లీసా హస్బెండ్ ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్లిపోగానే లీసా అంతకు ముందు రోజు తన హస్బెండ్ సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉండడం చూసి తన హస్బెండ్ రూమ్ లోకి వెళ్లి సెర్చ్ చేయగా అప్పుడు తన హస్బెండ్ రూమ్ లో డస్ట్బిన్ లో టిష్యూలు తడిగా ఉండడం చూసి లీసా హస్బెండ్ తనతో పాటు ఇంటిమేట్ అవ్వకుండా తన సాటిస్ఫాక్షన్ ని తనే పొందుతున్నాడని తెలుసుకుని తనపై అసహ్యాన్ని మరింత పెంచుకుంటుంది. దాంతో లీసా
తనకు జాన్ గుర్తుకు రావడంతో జాన్ కోసం అందంగా రెడీ అవ్వడానికి స్విమ్మింగ్ సూట్ ను కూడా కొనుక్కుని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లి జాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మొదటగా జాన్ అక్కడే ఉన్నప్పటికీ లీసా తనని చూసి కూడా తను ఎవరో తెలియనట్టు జాన్ తో వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి జాన్ లీసాతో మాట్లాడడానికి తన వెనకే తిరుగుతూ ఉంటుంది. కానీ లీసా తనను పట్టించుకోకుండా ఉండటంతో జాన్ ఏం చేయాలో అర్థం కాక తన కొడుకును ఆడించుకుంటూ స్విమ్మింగ్ పూల్ పక్కనే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు. అంతకంటే ముందే లీసా అక్కడికి చేరుకుని జాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా వారిద్దరూ ఇంతకాలం వారిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ చాలా కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో వారిద్దరి పరిచయం కాస్త చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది. ఇలా వారిద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర రోజు కబుర్లు మాట్లాడుకుంటూ ఉండగా ఒకరోజు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి రోనీ కూడా అదే స్విమ్మింగ్ పూల్ కి వచ్చి అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలు అలానే పేరెంట్స్ అందరూ భయపడి పారిపోతారు. దాంతో పోలీసులు రోనీని అక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్లిపోతారు. అప్పుడే అక్కడ వర్షం పడుతూ ఉండటంతో లీసాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి జాన్ తనని తీసుకుని ఇంటి దగ్గరకు వెళ్తాడు. వర్షంలో బాగా తడిచిపోవడంతో లీసా తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్తుంది. మరోవైపు హాల్లో ఉన్నటువంటి జాన్ లీసా వస్తువును చూస్తూ ఉంటాడు. అంతలో ఒక లీసా బుక్ కనిపించడంతో ఆ బుక్ తీసి చదువుతూ ఉన్నటువంటి జాన్ కి ఆ బుక్ లో జాన్ యొక్క ఫోటో కనిపిస్తుంది. దాంతో జాన్ కి లీసాకి తనంటే ఇష్టమని అర్థం చేసుకుని తన ముందుకు అప్పుడే వచ్చినటువంటి లీసాను జాన్ కిస్ చేసి మళ్ళీ తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనతో పాటు ఇంటిమేట్ అవుతాడు. ఇలా వీరిద్దరి మధ్య ఆ రోజు నుంచి అఫైర్ మొదలవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి రోనీని తన మదర్ దగ్గర చూపిస్తారు. రోనీ అందరికి ఒక కిడ్నాపర్ లా కనిపించిన తన మదర్ కి తను ఒక కొడుకులా కనిపిస్తాడు. దాంతో రోనీని పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని తెచ్చి తనతో పిల్ల పాపలతో ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయమని అప్పుడే తనను అందరూ తన గతాన్ని మర్చిపోయి తనను యాక్సెప్ట్ చేస్తారని చెప్పడంతో రోనీ తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సోఫియా మదర్ సోఫియాకి కాల్ చేసి తనకు డబ్బులు ఏదైనా అవసరం ఉంటే తనను కాల్ చేయమని తను ఒక్కతే ప్రెషర్ ని తీసుకోవద్దని తనను కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సోఫియా మాత్రం తన డబ్బుల్ని అరేంజ్ చేసుకుని తన ఫ్యామిలీని తాను సెక్యూర్ చేసుకోగలనని తన మదర్ కి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇదేమీ తెలియనటువంటి జాన్ జాక్ తో కలిసి రగ్బీలో పార్టిసిపేట్ చేస్తాడు. జాక్ టీం గెలవడానికి జాన్ సహాయం చేయడంతో జాక్ టీమ్ లో ఉన్నటువంటి అందరూ జాన్ ని పొగుడుతూ ఉంటారు. ఇలా సడన్ గా తన టీమ్ లో ఉన్నటువంటి అందరూ టీం కెప్టెన్ అయినటువంటి జాక్ ని కాకుండా జాన్ ని పొగుడుతూ ఉండటంతో ఫ్రస్ట్రేట్ అయినటువంటి జాక్ తన కోపాన్ని ఒంటరిగా ఉన్నటువంటి రోనీ ఇంట్లోకి వెళ్లి ఒక కిడ్నాపర్ తన కమ్యూనిటీలో నివసిస్తూ ఉండడం వలనే తనకు వాల్యూ లేకుండా పోతుందని అనవసరంగా రోనీని కొడతాడు. నెక్స్ట్ సీన్ లో వర్క్ లో ఉన్నటువంటి సోఫియా ఆ ప్రెషర్ ని కొంత తగ్గించుకోవడానికి తన హస్బెండ్ కి కాల్ చేస్తుంది. కానీ తన హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేయడు. యాక్చువల్ గా జాన్ తన ఇంట్లో కాకుండా లీసా ఇంట్లో తనతో పాటు ఎంజాయ్ చేస్తూ లీసాతో కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లీసా తన ఫ్రెండ్స్ తో పాటు ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ ఒక బుక్ లో ఉన్నటువంటి స్టోరీని చదివి ఆ స్టోరీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఆ స్టోరీలో అఫైర్ పెట్టుకున్న అమ్మాయిని అబ్బాయి బాగా యూజ్ చేసుకుని తన ఫ్యామిలీతో పాటు తన బాగా ఎంజాయ్ చేస్తాడని, కానీ అమ్మాయి మాత్రం తన ఫ్యామిలీతో పాటు తన సర్వస్వాన్ని అంతా కోల్పోతుందని మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టోరీ లీసాకు బాగా కనెక్ట్ అవడంతో అసలు జాన్ తన ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి జాన్ ని ఫాలో చేస్తుంది. నెక్స్ట్ డే జాన్ సోఫియా ఫ్రస్ట్రేషన్ లో ఉందని గమనించి సోఫియాని కూల్ చేయడానికి తన ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెకేషన్ కి వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు జాన్ సోఫియాతో ప్రేమగా ఉండటం చూసినటువంటి లీసా జాన్ తనను ఫిజికల్ గా వాడుకుంటూ ఉన్నాడని, అందువల్లే హ్యాపీగా తన ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడని, జాన్ తన ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉన్నందుకు లీసా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే స్విమ్మింగ్ పూల్ లో కలిసినటువంటి లీసా జాన్ తో తన భార్యతో ట్రిప్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేశావని కోపంగా అడుగుతుంది. అందుకు జాన్ తన భార్య సోఫియాతో వెళ్లడం తనకు చాలా బోరింగ్ అని, తనకు లీసాతో గడపడమే చాలా ఇష్టమని లీసాకు చెప్పడంతో లీసా కూడా జాన్ మనసులో తనకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉన్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వారిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లాలని అంటుంది. అందుకు జాన్ తనకు రేపు బార్ ఎగ్జామ్ ఉందని అందుకోసమే తాను ప్రిపేర్ అవుతూ ఉన్నా అని చెప్పినా కానీ జాన్ తో లీసా తను బార్ ఎగ్జామ్ కు రాయడానికి వెళ్ళకూడదని తనతో పాటు ట్రిప్ కు వెళ్ళడానికి రావాలని కంపెల్ చేయడంతో జాన్ కూడా తనతో వస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నటువంటి జాన్ బార్ ఎగ్జామ్ రాయడానికి బాగా సూటు బుటు వేసుకుని సోఫియా ముందు బిల్డప్ కొట్టి మరి బార్ ఎగ్జామ్ కి రాయడానికి వెళ్తాడు. కానీ యాక్చువల్ గా జాన్ లీసాతో కలిసి ట్రిప్ కు వెళ్ళడానికి
భారీ ఎగ్జామ్ మధ్యలో నుంచే లీసా కారు ఎక్కి వారిద్దరూ వెకేషన్ కి వెళ్లిపోతారు. మరోవైపు లీసా తన చిల్డ్రన్ ని చూసుకోవడానికి తన చిల్డ్రన్ ని తన ఫ్రెండ్ కి అప్పగించి జాన్ తో పాటు ట్రిప్ కు వెళ్లి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రోనీ మదర్ తనకు ఎలాగైనా పెళ్లి చేయాలని ఒక అమ్మాయితో డేటింగ్ కి ఏర్పాటు చేస్తుంది. రోనీ కూడా కాఫీ షాప్ లో కలిసి ఆ అమ్మాయితో కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రోనీ ఆ అమ్మాయికి ఇంతకు ముందు ఉన్నటువంటి లవ్ స్టోరీస్ గురించి అడగ్గా ఆ అమ్మాయి తన లవ్ స్టోరీస్ గురించి చెబుతూ ఉంటుంది. అలా ఆ అమ్మాయి తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఉండగా కార్ లో వెళ్తూ ఉన్నటువంటి రోనీ తన సెల్ఫ్ వర్క్ ని స్టార్ట్ చేసుకుంటాడు. అది చూసినటువంటి ఆ అమ్మాయి రోనీ గురించి తప్పుగా అర్థం చేసుకుని అక్కడి నుంచి రోనీని తన ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చినటువంటి జాన్ ఆలస్యంగా వచ్చినందుకు సోఫియా ఎక్కడికి వెళ్లిపోయావని, అసలు తన కాళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదని అంటుంది. అలా సోఫియా ఎన్ని సమాధానాలు అడుగుతూ ఉన్నా తన ఎగ్జామ్ రాసి బాగా అలిసిపోయారని తనతో ఏమీ మాట్లాడలేరని చెప్పి తను వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. మరోవైపు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినటువంటి లీసా తన ఫ్రెండ్ కి తన చిల్డ్రన్ ని చూసుకున్నందుకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. అది చూసినటువంటి తన ఫ్రెండ్ తనకు డబ్బులు ఎక్కువ ఉన్నందుకు దానిని ఇలా ఫ్రెండ్షిప్ మధ్య యూజ్ చేయవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి సోఫియా కొడుకు జాన్ తన పార్క్ లో ఉన్నప్పుడు అలానే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు లీసా అనే ఆంటీతో మాట్లాడుతూ ఉంటాడని సోఫియాకి చెప్పేయడంతో సోఫియా వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జాన్ దగ్గరికి వెళ్లి తనకు పరిచయమైనటువంటి లీసాని తన హస్బెండ్ ని డిన్నర్ కి ఇంటికి పిలవమని చెప్పడంతో జాన్ కూడా సంతోషంగా వారిద్దరిని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. అలా జాన్ ఇంటికి వచ్చినటువంటి లీసా తన హస్బెండ్ తో పాటు డిన్నర్ ని ఎంజాయ్ చేయకుండా జాన్ ఇంట్లో ఉన్నటువంటి జాన్ చూసి తనతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జాన్ లీసా ఇద్దరు సంతోషంగా ఒకరికి ఒకరు క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉండటం చూసినటువంటి సోఫియాకి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అఫైర్ విషయం తెలిసిపోతుంది. అయితే సోఫియా డైరెక్ట్ గా జాన్ ని క్వశ్చన్ చేయకుండా వారిద్దరిని ఎలాగైనా కలవనివ్వకుండా చేయడానికి తన మదర్ ని తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇలా ఆ రోజు నుంచి సోఫియా మదర్ జాన్ స్విమ్మింగ్ పూల్ కి అలానే షాపింగ్ మాల్ కి పార్క్ కి ఎక్కడికి వెళ్ళినా జాన్ కి తోడుగా వెళ్తూ ఉంటుంది. దాంతో లీసా జాన్లు ఇద్దరు చక్కగా కబుర్లు మాట్లాడుకోలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ జాన్ నిరాశ చెందకుండా మార్నింగ్ అంతా సోఫియా మదర్ ని పార్క్ కి అలానే మార్కెట్ కి బాగా తిప్పి నైట్ తన రగ్బీ గేమ్ ఆడడానికి వెళ్తూ ఉన్నా అని తనతో పాటు రమ్మని చెబుతాడు. కానీ అప్పటికే సోఫియా మదర్ బాగా అలిసిపోవడంతో తాను ఇక ఎక్కడికి రాలేనని జాన్ నే ఒంటరిగా వెళ్ళమని చెప్పడంతో జాన్ సంతోషంగా ఎగురుకుంటూ రగ్బీ గేమ్ ఆడడానికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో రగ్బీ గేమ్ ఆడుతూ ఉన్నటువంటి జాన్ తన వల్లే మళ్ళీ తన టీం గెలుస్తుంది. ఆ సంతోషాన్ని జాన్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జాన్ కోసం లీసా అక్కడికి వచ్చి ఉండటం చూసి జాన్ వెళ్లి లీసాను కలుస్తాడు. నిజానికి జాన్ రగ్బీ గేమ్ ఆడడానికి ఒంటరిగా వచ్చాడని తెలుసుకున్నటువంటి లీసా ఫ్రెండ్స్ తనకు ఆ విషయం చెప్పగానే లీసా ఆ నైట్ లో కూడా ఒంటరిగా జాన్ ని కలవడానికి రగ్బీ గేమ్ ఆడే చోటుకి వచ్చి ఉంటుంది. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత అదే రగ్బీ గేమ్ గ్రౌండ్ లో జాన్ లీసాలు ఇద్దరు వారి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ని ఫిల్ చేయడానికి అదే గ్రౌండ్ లో ఇంటిమేట్ అవుతారు. తర్వాత లీసా వారిద్దరి మధ్య ఇప్పుడు జరుగుతున్నది అసలు మంచిది కాదని ఎలాగైనా వారిద్దరి మధ్య ఉన్న అఫైర్ ని ఆపేయాలని మాట్లాడుతూ ఉంటుంది. అందుకు జాన్ లీసాను తాను మర్చిపోలేనని, ఎందుకంటే లీసా తనకు చాలా ఇష్టమని, ఇప్పుడు తాను లీసాని ప్రేమిస్తూ ఉన్నా అని చెప్పి లీసాని ఎమోషనల్ గా రెచ్చగొడతాడు. దాంతో లీసా జాన్ తో ఎలాగైనా తన లైఫ్ ని షేర్ చేసుకోవాలని లీసా వారిద్దరూ ఎక్కడికైనా పారిపోదామా అని ప్లాన్ చేస్తుంది. అందుకు జాన్ కూడా ఒప్పుకుంటాడు. మరోవైపు జాన్ తన రగ్బీ గేమ్ అయిపోయిన వెంటనే జాక్ ని కలుస్తా అని బార్ దగ్గర వెయిట్ చేయమని చెబుతాడు. కానీ ఎంతసేపటికి జాన్ రాకపోవడంతో జాక్ అదే ఫ్రస్ట్రేషన్ లో మళ్ళీ రోనీ ఇంటి దగ్గరికి వెళ్లి తనతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు తనకు సపోర్టివ్ గా వచ్చినటువంటి రోనీ మదర్ కి సడన్ గా హార్ట్ అటాక్ రావడంతో కింద పడిపోతుంది. అప్పుడు జాక్ తనని అంబులెన్స్ ని పిలిపించి అంబులెన్స్ లోకి ఎక్కించే లోపే రోనీ మదర్ హార్ట్ అటాక్ తో చనిపోతుంది. దాంతో తనకి ఎంతో ఇష్టమైనటువంటి తన మదర్ చనిపోవడంతో రోనీ ఏం చేయాలో అర్థం కాక తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చిందరవందరగా చేస్తూ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జాన్ ఇంట్లో ఉన్నటువంటి జాన్ తన భార్యకు చెప్పకుండా తన వస్తువులన్నింటినీ సర్దుకుని లీసా కోసం బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి లీసా తన కూతుర్ని తీసుకుని జాన్ తో పాటు లేచిపోవడానికి వారిద్దరూ కలుద్దాం అనుకున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ నడి రోడ్డుపై రోనీ తన మదర్ చనిపోయినందుకు బాధపడుతూ ఉండటం చూసి లీసా కూతురు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఇది గమనించినటువంటి లీసా రోనీ బాధపడుతూ ఉంటే ఎందుకు బాధపడుతూ ఉన్నాడని తన దగ్గరకు వెళ్లి అడగ్గా తనకు ఎంతో ఇష్టమైనటువంటి తన మదర్ చనిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో లీసా తన పక్కనే తన కూతురు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిపోయిందో అని తన కూతురు
కోసం ఏడుస్తూ ఎదుగుతూ ఉంటుంది. ఇంతలో దూరంగా వెళ్లి దాక్కున్నటువంటి లీసా కూతురు తనకు కనిపించడంతో లీసా ప్రేమగా తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు తనకున్న పరిస్థితిని అలానే తాను చూసినటువంటి రోనీ పరిస్థితిని గమనించినటువంటి లీసాకి ఇప్పుడు లీసా తన కూతురు ఇద్దరు వెళ్లిపోతే తన హస్బెండ్ పరిస్థితి కూడా రోనీలాగే తయారవుతుందని, తన హస్బెండ్ వారిద్దరూ లేక పిచ్చివాడైపోతాడని లీసా అక్కడి నుంచి తిరిగి తన ఇంటి దగ్గరికి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి జాన్ తాను ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండగా అక్కడ స్కేటింగ్ బోర్డు ఉండటంతో జాన్ వేగంగా వెళ్లి లీసా దగ్గరికి చేరుకోవాలని స్కేటింగ్ ఫాస్ట్ గా చేస్తూ ఉంటాడు. దాంతో జాన్ అదుపు తప్పి కింద పడిపోయి జాన్ కి చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ సీన్ లో ఈ విషయం తెలుసుకున్నటువంటి జాన్ వైఫ్ జాన్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తన ట్రీట్మెంట్ కోసం తన మదర్ ని డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఇలా తన దగ్గర డబ్బులు లేకపోయినా సోఫియా తనను మోసం చేయాలనుకుంటున్నటువంటి తన హస్బెండ్ కి ట్రీట్మెంట్ కోసం డబ్బులకి చాలా మందికి కాల్ చేసి అడుగుతూ ఉండటం చూసి తనపై ఇంత ప్రేమ ఉన్నటువంటి సోఫియాని దూరం చేసుకుని తన సుఖం కోసం వేరొకరితో వెళ్లాలనుకున్నటువంటి జాన్ తన అభిప్రాయాన్ని తప్పుగా అనుకుని ఇక ఆ రోజు నుంచి లీసా వైపు కూడా చూడకుండా సోఫియాను చాలా ప్రేమగా చూసుకుని భారీ ఎగ్జామ్ కి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరోవైపు లీసా కూడా జాన్ అసలు తన లైఫ్ లోకి రానట్టు జాన్ ని కంప్లీట్ గా మర్చిపోయి తన కూతురు అలానే తన హస్బెండ్ ని బాగా అర్థం చేసుకుని తన హస్బెండ్ ని బెడ్రూమ్ లో సంతోష పెడుతూ తన లైఫ్ లో హ్యాపీగా ఉంటుంది. ఇలా ఈ మూవీ మోడర్న్ డేస్ లో ఉన్నటువంటి కపుల్స్ మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న గ్యాప్ల ద్వారా వారి పార్ట్నర్స్ కు దూరం అయ్యి మరొక అఫైర్ పెట్టుకుని వారే లైఫ్ గా మార్చుకుని మోడర్న్ డే కపుల్స్ వారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో చూపిస్తూనే ఒక మదర్ కి తన కొడుకుపై ఎంత ప్రేమ ఉంటుందని, అలానే ఒక ఫ్రెండ్ గా జాన్ కి ఎంత సపోర్ట్ చేసినా తన స్వార్థం కోసం జాన్ పై చూపించలేక తన కోపాన్ని అమాయకులైన రోనీ మీద చూపిస్తూ ఎప్పుడూ తప్పు చేసినటువంటి ఒక అమాయకుని సమాజం ఎప్పుడు తప్పుడు వ్యక్తిగానే ప్రచారం చేస్తూ వారిని ఎలా హింసిస్తూ ఉంటుందని రోనీ క్యారెక్టర్ ద్వారా తెలియజేస్తుంది. ఈ మూవీలో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్ చేసి మీకు వీలైతే ఈ కంప్లీట్ మూవీని వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.